వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కాబోతోందన్న మంత్రి జగదీష్ రెడ్డి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని వెల్లడి. అంగరంగ వైభవంగా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. మకర సంక్రాంతి నుండి ఉగాది వరకు కొనసాగనున్న మల్లికార్జున స్వామి జాతర. విశాఖలో వృద్ధుల సంక్రాంతి సంబరాలు. వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ ఆటల పోటీలు. వరంగల్ జిల్లా రాయపర్తి బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మంలో జరగబోయే సభ దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కాబోతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశంలో బీజేపీ అరాచక పాలన, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే కుట్రకు సంబంధించిన అంశాలను మొత్తం ఖమ్మం సభలో కేసీఆర్ లేవనెత్తుతారని తెలిపారు. ఇక దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, మోడీని గద్దదించే సత్తా ఒక్క కేసీఆర్కే ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలంతా కేసీఆర్ కు అండగా నిలబడి అవినీతి పాలనను అంతమొందించాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశం మొత్తం నాయకుడి కొరకు ఎదురు చూసే స్థితిలో ఉన్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలే కాదు, ఈ దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాకు కూడా కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, కేసీఆరే కావాలి అని చెప్పి కోరుతున్న సందర్భంలో మరి ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఈ దేశ ప్రజలకు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో దేశంలో ఏం జరుగుతుంది, బీజేపీ ఇచ్చిన మాటను ఎట్లా తప్పుతుంది, ఇతర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని ఎట్లా ఆటంకపరుస్తుంది, బీజేపీ ఇతర ప్రభుత్వాలను ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, అన్ని విషయాలను కూడా ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనది ఖమ్మం వేదికగా ఈ విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజల ముందుంచాలని చెప్పి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రయత్నం ప్రారంభించారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కాబోతుంది. మరి ఇటువంటి కీలకమైన సందర్భం జరుగుతున్న చరిత్రాత్మక సభలో పాల్గొనడానికి మన సూర్యాపేట జిల్లా ప్రజలు, హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలాల్సిన అవసరం ఉంది. మరి జిల్లా ప్రజలందరూ కూడా, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, స్వచ్ఛందంగా తరలి ఖమ్మం వెళ్దాం, ఖమ్మం సభను జయప్రదం చేద్దాం. ఖమ్మం సభ ద్వారా మన నాయకులు ఇవ్వబోతున్న సమాచారాన్ని ప్రజలందరికీ చేర్చి ప్రజలు జాగరూకం చేయాల్సిన అవసరం, బీజేపీ చేస్తూ ఉన్న ఈ దేశద్రోహ రాజకీయాలను ఎండగట్టాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలకు తరలించడానికి ఈరోజు మనం కోదాడులో ఇక్కడ హుజూర్ నగర్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ దానికి సమయంతో అవుతుంది. ప్రజలందరూ కూడా సహకరించి సభకు తరలాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తిస్తాం. ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా ఐనవోలులో 2023 సంవత్సరం మకర సంక్రాంతి నుండి ఉగాది వరకు మల్లికార్జున స్వామి జాతర నిర్వహిస్తారు. సంక్రాంతి రోజున లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరై వారి మొక్కులు చెల్లించుకున్నారు. కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం, ఈ పురాతన మల్లికార్జున స్వామి ఆలయం యాదవులకు ఇలవేల్పులుగా కొలుస్తారు. సంక్రాంతి పర్వదినం ఉమ్మడి జిల్లా నుండే కాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరై దర్శించుకున్నారు. గండాలు తీరిన వారు గండ దీపం పెట్టడంతో పాటు కోరికలు నెరవేరిన వారు కోడను కట్టి బోనాలు చెల్లించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో సంతోష్ నగర్ లో వాత్సల్య రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్లబ్ సభ్యులు వృద్ధులకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఆనందాన్ని నింపారు. పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు వృద్ధులకు ఆటల పోటీలు, అంత్యాక్షరి, హౌసీ గేమ్స్ నిర్వహించడం జరిగింది. అలాగే క్లబ్ సభ్యులంతా కలిసి జరుపుకున్న సంక్రాంతి సంబరాలను ఎల్సిడి డిస్ప్లే ద్వారా ప్రదర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ రెడ్ క్రాస్ ఓల్డేజ్ హోమ్లో ఉన్న 40 మంది ఇన్మేట్స్కి మేము ఈ ఆటపాటలతోనూ అదేవిధంగా వాళ్ళు ఉత్సాహపరిచే విధంగా అన్ని రకాల కార్యక్రమాలతో మేము పండుగ జరుపుకుంటున్నాం అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఈ రెడ్ క్రాస్ ఓల్డేజ్ హోమ్ అనేది. మేము చాలా ఓల్డేజ్ హోమ్ వెళ్తాను, చాలా ఓల్డేజ్ హోమ్లో మేము ఏవో కార్యక్రమాలు చేస్తుంటాము. కానీ కంపేర్ టు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ హైజెనిక్ మెయిన్ ఏంటంటే హైజెనిక్ గమనించాలండి. ప్రతి చోట ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఇక్కడ స్టాఫ్తో కూడా నేను ఇంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం నుంచి అనేది కాకుండా సర్వీస్ మైండ్తో వీళ్ళకి హెల్ప్ చేయడం అనేది, ఈ పెద్దవారికి వాళ్ళు సహాయపడడం నిజంగా చాలా చాలా మాకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంత అద్భుతమైన ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ నడిపిస్తూ దాని ఇన్ఛార్జ్గా ఉన్న వైడి రామారావు గారికి, ఈ రెడ్ క్రాస్ కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్న వైడి రామారావు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ అతి త్వరలో మేము ఇక్కడ ఒక ఇన్వర్టర్ కావాలని మమ్మల్ని అడగడం జరిగింది. అది పండుగ వెళ్ళిన వెంటనే దాన్ని కూడా సమకూర్చుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి బస్టాండ్ వద్ద ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ మృతదేహాన్ని 100 మీటర్లు లాక్కెళ్లింది. బాధితులు రాయపర్తి మండలం మైలారం గ్రామం బొత్తల తండాకి చెందిన వారిగా గుర్తించారు. విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా లేక సమీపంలోని ఇండస్ట్రియల్ డంపింగ్ యార్డ్ లో వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టేషన్ ఆవరణలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో 26 బైక్లు, ఒక ఆటో కారు దగ్ధమయ్యాయి. మనకి కంచరపాలెం పోలీస్ స్టేషన్ వెనకాతల పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం జీవీఎంసీ డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్లోని ఒక అగ్ని ప్రమాదం జరిగిందని మనకి సమాచారం వచ్చింది. దాని మీద ఇమీడియట్గా మా ఫైర్ డిపార్ట్మెంట్కి సిఏ గారు ఇన్ఫామ్ చేస్తే వితిన్ 5 minutesలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ని అనుకొని మన పోలీస్ స్టేషన్కి సంబంధించిన కోర్టు డిస్పోజ్డ్ వెహికల్స్, కండెమ్డ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఈ మంటలో అక్కడ వరకు పాకి ముందు వరుసలో ఉన్న కొన్ని వాహనాలు దగ్నం అవడం జరిగింది. పాక్షికంగా బర్న్ అయ్యాయి, పార్షియల్గా అవన్నీ కూడా బర్న్ అయ్యాయి. ఆ వెహికల్స్ అరౌండ్ 22 మోటార్ సైకిల్స్, అదేవిధంగా ఒక ఆటో, ఒక బొలారో వెహికల్ పార్షియల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో. దీని విలువ సుమారు 90,000 రూపాయలు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా సెమీఫైనల్స్ మ్యాచ్లు ఉత్కంఠ భరిత వాతావరణంలో కొనసాగుతున్నాయని టోర్నమెంట్ నిర్వాహకులు దేవు మధు వీరేష్ తెలిపారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న మ్యాచ్లను ఆయన పర్యవేక్షించారు. సెమీఫైనల్స్ లో కరప, వేలంగి, గొర్జనాపల్లి జట్టు తలపడుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. మా టీం మీరు కరప్ టీమ్ వీడియో గౌరవ అధ్యక్షుడు జ్ఞాన సుబ్బారావు, అలాగే అధ్యక్షుడు నేను మధు వీరేష్, అలాగే ఇక్కడ ఉన్న సిఏకి సంబంధించిన జాయింట్ సెక్రటరీ జెమ్మి, మొత్తం అందరం కూడా ఈ ఆర్గనైజేషన్ లో ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు, కరప ప్రెసిడెంట్ గారు, అలాగే పూర్తిగా తాతీలు గారు, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈ టోర్నమెంట్ కి ఇన్వాల్వ్ అయ్యి టోర్నమెంట్ సక్సెస్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ రాత్రి పనిచేస్తున్నారు. ఇవన్నీ మొత్తం స్టేట్ లోనే మాది ఇది రూరల్ డెవలప్మెంట్ లో ఇదే అద్భుతమైన టోర్నమెంట్ గా అవ్వాలని మేము ఆహార్నెస్లో కృషి చేస్తున్నాం. డబ్బు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనే ఈ గ్రౌండ్ పూర్తి స్థాయిలో వచ్చే సంవత్సరానికి స్టేట్ మ్యాచ్ రెడీ అవుతుందని ఈ విధంగా చెప్తున్నాం సిఏకి నుంచి. సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన బంధుమిత్రులతో ప్రతి ఇంటిలోని సందడి వాతావరణం నెలకొంది. వీరంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలం గడిపేందుకు విహారయాత్రలకు వెళ్తున్నారు. అందులో భాగంగా కాకినాడ సాగర్ తీరం జనసందోహంతో నిండిపోయింది. సముద్ర స్నానాలు చేసి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. అలాగే బీచ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. రంగుల రాట్నం, జారుడు బల్ల, జాయింట్ వీల్ ఎక్కి ఆనందకర వాతావరణంలో కాలం గడిపారు. కాకినాడ సాగర తీరంలో సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. నారా భువనేశ్వరి బ్రాహ్మణి మహిళలతో కలిసి ముగ్గులు వేశారు. నారా నందమూరి కుటుంబం మొత్తం నారావారిపల్లెలో సందడి చేస్తున్నారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. మేడం, ఇంతకు ముందు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టింది నేనైనా దానికి ప్రేరణ మీరే అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏంటి అసలు ఆ ప్రేరణ ఏంటి? తెలుగు ప్రజలు ఎలా చేసుకోవాలని పండుగ మీరు ఆ ప్రేరణ కలుగుతారు? మేము 23 సంవత్సరాల నుంచి ఇది చేసుకుంటున్నామండి. మా అత్తగారు ఉన్నప్పటి నుంచి ఇది మొదలైంది. సో ఆ ట్రెడిషన్ మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఆ ఒక్కరోజు అందరం ఆ 3-4 రోజులు 5 రోజులు అన్నీ మర్చిపోయి శుభ్రంగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. ఇంకా బ్యాక్ టు ఆ రొటీన్. సిటీకి వెళ్ళిపోతే ఇంకా రొటీన్ లైఫ్, వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇట్లా చుట్టాలని కలుసుకోవడం మాకు ఆ టైం దొరకదు. అందరం నాట్ ఓన్లీ మేమే కాదు, అందరూ అట్లా బిజీ లైఫ్ ఉంటుంది సిటీలో. సో ఈ 5-6 రోజులు మనం అందరినీ మర్చిపోయి ఆ టెన్షన్, స్ట్రెస్, వర్క్, ఎవ్రీథింగ్ అన్నీ మర్చిపోయి మన చుట్టాలతో మనం తప్పకుండా
గడపాలి. మనం పుట్టిన చోట మనం మర్చిపోకూడదు. దట్స్ వై ఇవన్నీ ట్రెడిషన్స్ పెద్దవాళ్ళు పెట్టింది, సో దట్ చుట్టాలతో అందరితో హ్యాపీగా మనం గడపాలని. అందరికీ నారవారిపల్లి నుంచి నారా ఇంకా నందమూరి కుటుంబాల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి అనేది మా ఊర్లో మా ఊరి వారితో, పిల్లలతో, పెద్దలతో అందరితో జరుపుకుంటున్నాము. అదే రకంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఇక్కడ చాలా కాంపిటీషన్స్ కూడా చేస్తున్నామండి. ఇప్పుడే రంగోలీ కాంపిటీషన్ చేసాము. చాలా చక్కగా ఇక్కడున్న లేడీస్ అందరూ అలంకారం చేయటం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. పిల్లల్ని అడిగాము ఈసారి మా ఫ్యామిలీలో ఏది చక్కగా ఉంది అని. ఇక్కడున్న ఆటపాటల్లో కూడా భాగం తీసుకున్నామండి. అండ్ చాలా బాగుండింది. ప్రకృతిలో ఇలాగా సంక్రాంతి మన వాళ్ళ మధ్యాహ్న చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు కూడా చాలా సంస్కారం నేర్పిస్తుంది. సో అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు చూస్తారండి, ఒక 2 నిమిషాలు మీరే చూస్తారు. సంక్రాంతి అంటే పండుగ ఉంటుంది 3 రోజులు. సో ఆల్మోస్ట్ ప్రతి సంక్రాంతికి బాలయ్య సినిమాలు అలరిస్తూ ఉంటాయి. సో ఈసారి సినిమా ఎలా ఉంది ఏంటి? అది సినిమా నేను ఫస్ట్ షో చూసానండి. చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేసి మాకు చెప్పాలి ఎలా ఎంజాయ్ చేశారో. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. సో మీ అందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం నెలకొంది. ఆలయ ఈవో కార్యాలయం ముందు ఫిట్స్ తో ఒక భక్తుడు మృతి చెందాడు. రాజన్న దర్శనం కోసం వచ్చిన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు వచ్చారు. ఈవో కార్యాలయం ముందు కూర్చున్న సాయిలుకు ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. ఆలయ అధికారులు పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అందరం దేవుని దగ్గర ఎప్పుడే ఉంటా మిగతా ముగ్గురు ఏ లెక్క కాదు. ఏమంటున్నా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 100 పడకల ఆసుపత్రి జనగాంలో ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం చేసిన అభివృద్ధి ప్రజలకు మరియు నేటి భావితరాలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు కుట్రపూరిత చీకటి జీవోతో అడ్డంగా నోటీస్ బోర్డు పెట్టించారు. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి రమణి హరీష్ ఆధ్వర్యంలో అడ్డుగా ఉన్న నోటీస్ బోర్డులు తొలగించి అలనాటి శిలాఫలకానికి అభిషేకం చేసి పూలదండలతో మరల జీవం పోశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి సమ్మయ్య, తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురుగు సతీష్ గౌడ్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఇదని నాకు అర్థమైపోయింది. ఇంకొకటి, మేము ఇక్కడ అధికారుల దగ్గరకు వచ్చి అడిగినాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ మెటీరియల్ అంతా ఐఈసీ మెటీరియల్ అట. అంటే ఐఈసీ మెటీరియల్, ఐఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ వైడ్గా వచ్చి పెట్టుకొని పోతారట. వాళ్ళు వచ్చి ఇక నోటీస్ బోర్డు పెట్టుకోనికి ఎక్కడ జాగలేదని చూసుకొని బాబు గారు, చంద్రబాబు గారు ప్రారంభం చేసిన శిలాఫలకానికి అడ్డు పెట్టమని వాళ్ళు చెప్పారట. దీనిలో ఉన్న మతలబ్ ఏంటంటే కేసీఆర్ గారు స్వయంగా ఈ ఐఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే చేసిండో, ఎక్కడైతే ప్రారంభోత్సవం చేసిండో వాటన్నిటిని ప్రజలకు తెలియకుండా మనం చేయాలని చెప్పి ఓ కుట్ర, ఓ చీకటి జీవో పట్టుకొచ్చిండా నేను అడుగుతున్నా. రెండోది, కంటి వెలుగు ప్రోగ్రామ్ అట. అక్కడ పెట్టుకున్నారు చూడండి. వాళ్ళు ఏ రోజు రారీడికి, కేసీఆర్ గారు ఏ రోజుకి రాలే, ఇక్కడ హరీష్ రావు రాలే, ఇంకో మినిస్టర్ కూడా ఎప్పుడు రాలే ఇక్కడికి. కేవలం ఎలక్షన్లు ఉండనే యాదొస్తుంది, జనాల కళ్ళప్పుడే యాదొస్తుంది. 4 సంవత్సరాలుగా పెట్టలే కంటి వెలుగు ప్రోగ్రాం. మేము అయినా కూడా ఆ ప్రోగ్రాంని స్వాగతిస్తున్నాం. 4 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు చేసే అవినీతి, వాళ్ళు చేసే అక్రమాలు జనాలకు తెలియవద్దని. మరి ఇప్పుడు 5వ సంవత్సరం ఎందుకు పెట్టిండంటే ఓట్లు వస్తున్నాయి, కళ్ళద్దాలు పెట్టుకొని ఓట్లు వాళ్ళ గుర్తుకేస్తారా అయ్యారా అన్న భయం ఉన్నది వాళ్ళకి. వాళ్ళు ఓడిపోతామనే భయం ఉంది కాబట్టి ఇవాళ జనాల కన్ను గుర్తుకొచ్చి జనాల కోసం కంటి వెలుగు ప్రోగ్రాం పట్టుకొస్తారు. ఇంత అధ్వానమైన ప్రభుత్వం. ఖబర్దార్ కేసీఆర్, ఇంకోసారి ఇటువంటి చిల్లర మల్లర పనులు చేయకు. ఎవరు చేసిన డెవలప్మెంట్ మీరే. ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్ని ప్రారంభించారు, అదే ఐఈసీ డిపార్ట్మెంట్కి ఇచ్చి అరే నేను చేసినట్టు తెలియాల్సిన అవసరం లేదు,
మీరు పోయి నోటీస్ బోర్డు అడ్డం పెట్టండి రా అని చెప్పు, అప్పుడు నీ పెద్దరికం ఉంటుంది. రెండవది, వీళ్ళకి హాస్పిటల్లో శిలాపలకం ముయ్యనికి వచ్చిన వాళ్ళకి గత ఎన్నికల హామీ జనగాంకి మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పారు. మేము సంతోషించినాం. ఈ ప్రాంత ప్రజలందరూ ఇష్టపడి నీకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. నేనే స్వయంగా వచ్చి కొబ్బరికాయ కొడతా అన్నాడు. మరి కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, కొబ్బరికాయ నీకు దొరుకుతలేదా, లేకపోతే శిలాపలకం వేయడానికి బండ దొరుకుతలేదా? ఈ జనాలు ఏడిపోతే నాకేంది, ఓట్లు వేసే టైంకి వచ్చి నేను కొబ్బరికాయ కొడితే నాకు ఓట్లు పడతాను. ఖబర్దార్ కేసీఆర్, ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, నువ్వు చేసే పనులన్నీ గమనిస్తున్నారు. నువ్వు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా జనగాంలో మెడికల్ కాలేజ్కి వచ్చి కొబ్బరికాయ కొడతావా, లేకపోతే మేము కొబ్బరికాయ పట్టుకొని అడిగి రావాలా? ఖబర్దార్ కేసీఆర్, ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణను బాగుపరచాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారాములకు రథోత్సవం వేడుక వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి రథం వద్దకు తీసుకుని వచ్చారు. రథంలో వేంచేసిన సీతారాములకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సీతారాములు వేంచేసిన రథాన్ని భక్తులు లాగుతూ స్వామివారికి రథోత్సవ వేడుక నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కాబోతోందన్న మంత్రి జగదీష్ రెడ్డి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని వెల్లడి. అంగరంగ వైభవంగా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. మకర సంక్రాంతి నుండి ఉగాది వరకు కొనసాగనున్న మల్లికార్జున స్వామి జాతర. విశాఖలో వృద్ధుల సంక్రాంతి సంబరాలు. వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ ఆటల పోటీలు. వరంగల్ జిల్లా రాయపర్తి బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.